మీ పేరు? ఉదయ్ కిరణ్ స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వెలుగోడు నుంచి వచ్చాం స్వామి. వెలుగోడు నుంచి వచ్చాం. మొత్తానికి శివరాత్రి టైంలో స్వామివారి దర్శనం చేసుకున్నావు, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఇప్పటికైతే మేము దర్శనం చేసుకొని కూడా ఇప్పుడు 2-3 టైమ్స్ వచ్చాము చేసుకోనిక. ఎందుకంటే ఇక్కడ చాలా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా బాగా బిహేవియర్ చేస్తున్నారు. పోయినసారి కొద్దీ ఈసారి ఇంకా చాలా ఇంప్రూవ్ ఉంది. ఓకే, ప్రత్యేకంగా ఇప్పుడు మీరు స్వామివారి మాల ధరించి వస్తున్నారు కదా, మీ పట్ల అధికారుల తీరు ఎలా ఉంది? బాగానే ఉంది, చాలా బాగుంది స్వామి. పోయినసారి కొద్దీ ఈసారి అయితే చాలా బాగా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇంకోటి వచ్చేసి ఇరుముడి స్వాములకు చాలా బాగా స్వామి రెస్పెక్ట్ ఇచ్చేసి స్వామి ఇక్కడ నుంచి కాదు ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి బాగా చాలా బాగా చెప్తున్నారు. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వామి? లోపల టెంపుల్ లోపల కానీ క్యూ లైన్ లో కానీ అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి స్వామి. అనుకోకూడదు అసలు, డెకరేషన్ అనుకుంటే అనుకోనికే కూడా లేదు. హైలైట్ గానీ చేసినారు డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. సేవలు కూడా అన్ని బాగున్నాయి సార్. మేము నిన్న లడ్డు సేవకు ఈరోజు లడ్డు సేవకి వెళ్ళాము. నిన్న నైట్ మామూలుగా స్వామితో పాటు పాదయాత్ర కూడా వెళ్ళాము. అంటే భుజం మీద వేసుకొని వెళ్తా ఆ సేవ కూడా వెళ్ళాము. పర్లకి సేవకు కూడా వెళ్ళాము నిన్న నుంచి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ శివరాత్రి టైం కదా, చాలా మంది భక్తులు ఇప్పుడు మాల ధరించిన వాళ్ళు అందరూ రద్దీ పెరిగారు. క్రౌడ్ ఎక్కువ అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. ఇంత మందికి తగ్గట్టుగా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి? ఏం ఇబ్బందులు అయితే సూపర్ ఉన్నాయి స్వామి సౌకర్యాలు. ఒక పోలీసు వాళ్ళు అయితే కానీ లోపల మాత స్వాములు కూడా బాగా సహకరిస్తున్నారు స్వామి. ఎంత పట్టింది దర్శనానికి? దర్శనానికి ఎంత పట్టింది? సమయం తెలియదు. మేము 5 గంటలు వచ్చాం సమయం క్యూలో ఉండి ఇప్పుడు వచ్చాం, బయటకు వచ్చాం సార్. 5 గంటల నుంచి ఇప్పుడు 11-10:30 అయింది సార్. ఇబ్బందులు ఏమి లేదు సార్. అధికారులు ఎలా, పోలీసులు కానీ అందరు పనితీరు బాగుంది? అందరూ పనితీరు బాగుంది, బాగా స్పందించారు స్వామి. అధికారులు కూడా బాగా అనుకూలంగానే అందరూ శివస్వాములకు కూడా దర్శనాలు కూడా బాగానే ఇప్పిస్తున్నారు స్వామి. ఇబ్బంది ఏం లేదు. స్వాములకి ఎలా ఉన్నాయి ఏర్పాటు? స్వాములు కూడా బాగుంది స్వామి. భిక్షా గిక్షా అంతా అరేంజ్ చేశారు. గ్లాసు, బిస్కెట్, నీళ్లు అన్ని ఇస్తున్నారు స్వామి. అన్ని ఇస్తున్నారు స్వామి. ఏమి ఇబ్బంది. బయట ఏంటంటే ఇప్పుడు స్వాములు సరిగ్గా పట్టించుకోవట్లేదు, కొండ దూరం అన్నట్టుగా నడుస్తుంది. బాగుంది స్వామి. నిన్న సాయంకాలం వచ్చినాము, ఈ రోజు బాగా జరిగింది స్వామి. సౌకర్యాలు మాత్రం బాగుంది స్వామి. ముందుకి ఇప్పటికేమైనా మార్పులు వచ్చాయి శ్రీశైలంలో ఇప్పుడు శివరాత్రి ఏర్పాట్లలో? కొంచెం మార్పు వస్తున్నాయి సార్. నేను 22 సంవత్సరాలు స్వామి ఇక్కడ రాబట్టి 22 సంవత్సరాలు వస్తున్నారు. మార్పు సంవత్సరం వస్తూనే ఉంది స్వామి. బాగుంది స్వామి. ఎవరికి ఈసారి భక్తులు చాలా పెరిగారు కదా, ఇంతమంది అక్కడ బాగానే ఉన్నారు. చాలా మంచిగా సౌకర్యం అయితే మంచిగా పుష్కలంగా మంచిగా ఉంది. ఎలాంటి లోటు లేదు. మంచిగా గుడి ఆవరణల లోపల వాటర్ కానీ అన్ని విధాలా మంచిగా ఉన్నాయి. ఈసారి బాగుంది. స్వాములు కూడా ఇబ్బంది లేవు కదా? ఎలాంటి ఇబ్బంది లేదు. పోయినసారి దొబ్బులు ఆటలు అవి ఎక్కువ ఉన్నాయి. ఈసారి పోలీస్ ప్రొటెక్షన్ పెంచిండ్రు. అన్ని విధాలా బాగున్నాయి. అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. పోలీసులు సరిగ్గా స్పందించట్లేదు. స్వాములకు బయట తొక్కిసినట్టు జరుగుతున్నాయి, గందరగోళంగా ఉంది అంటున్నారు. ఉండేది పోయినసారి ఉన్నాయి. ఈసారి మాత్రం సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి. పకడ్బందీ మంచిగా చాలా మంచిగా ఉన్నాయి. ఈసారి బెటర్, చాలా బెటర్. ఈసారి ఎలాంటి ఒత్తిడి లేదు, తొక్కులాటలు లేవు, ఏం లేవు. దర్శనం కూడా మంచిగా అయింది. చెప్పండి స్వామి, ఎలా ఉన్నాయి? స్వామివారి దర్శనం చేస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగున్నాయి సార్. అంతా బాగుంది, చాలా బాగా చేసాం. ఆ పోయినసారి అని అట్లా చేసుకోలేదు కానీ ఈసారి చాలా బాగా జరిగింది దర్శనం. దగ్గర నుండి చూసాము, చాలా బాగుంది. అందరూ బాగా సహకరించినారు, చాలా బాగుంది. కంపార్ట్మెంట్ లో ఎంత బట్టి మీకు దర్శనం అవడానికి? ఎంతసేపు లేదు సార్, 10 నిమిషాలు కూడా కాలే. 10 నిమిషాలు కూడా లేదు సార్, అంత జల్దీ పంపించారు. ఇట్లా వచ్చినాం, ఇట్లా వచ్చేసాం. ఫాస్ట్ గా ఇద్దని అనుకున్నారు మీరు దర్శనం? లేదు సార్, అనుకోలేదు సార్. నేను అనుకోనే లేదు. బయట ఏమి పుట్టిస్తున్నారు, 5 గంటలు అవుతుంది, 3 గంటలు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే 10 నిమిషాలు అయిపోయింది దర్శనం. చక్కని వచ్చినాం. మేము కావాలని చెప్పడం లేదు, కావాల్సింటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అంత చక్కగా అయిపోయింది. బయట ఏమో భక్తులు ఇబ్బంది పెడుతున్నారు, తొక్కిసలాట జరుగుతుంది, రద్దీగా ఉంది, ఎన్నెన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. అవన్నీ ఉత్తుత్తు మాటలు సార్. ఇక్కడ చాలా బాగా జరిగింది. ఊకెందుకు చెప్పాలి. మేము కంపార్ట్మెంట్ లో వేస్తారేమో అనుకున్నాం మేము. లేదా ప్రసాదం కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. సూపర్ ఉంది. ఓకే, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు? ఏమేమి ఇబ్బంది లేదు. బయట అపోహలను నమ్మద్దండి. మీరు లోపలికి వచ్చి నిజంగా మీరు గమనించండి. బయట చెప్పింది నమ్మద్దండి. బయట చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. లోపల చాలా బాగుంది. ఇక్కడ అసలు బయటది ఇబ్బంది పడే అవసరం లేదు. చాలా స్వామి వారికి సంబంధించి ఇలా ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఈ విధంగా? అవన్నీ వాళ్ళకి సంబంధించినవి సార్. అవన్నీ సొల్లు మాట. అవన్నీ మనము ఒక్కొక్కని అలా చేయకూడదు. కానీ ఇక్కడ చాలా బాగా చేస్తారు. శ్రీశైలం డెకరేషన్ ప్రత్యేకంగా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే ఇప్పుడు శివరాత్రి సమయం స్పెషల్ గా ఉన్నాయి కదా? చాలా సూపర్ ఉన్నాయి సార్. అంతా బాగుంది. మేము అంతా చూసి వచ్చినాం కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. క్లీనింగ్ అంతా అధికారులు, పోలీసులు బాగానే స్పందిస్తున్నారు. అందరే వాళ్ళు కూడా దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు కానీ దొబ్బట్లేదు, ఏమేం లేదు. పూర్తి సహకరిస్తున్నారు వాళ్ళు. భక్తులు ఏమేమి అప్పామా అని అనడం లేదు. చాలా బాగుంది. సో ఇంత బాగా ఏర్పాట్లు ఇచ్చిన అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఒక భక్తుడిగా? చాలా బాగుంది, సూపర్ ఉంది. పోయినసారి అయితే మాకు చాలా ఇబ్బంది జరిగినాయి. ఊపిరి నడవడానికి ఇట్లా తీసుకొని పోనీకే ఊపిరి మళ్ళీ మాకు అంత ఇబ్బంది ఉండే. ఈసారి చాలా ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంది. దర్శనం కూడా వెరైటీగా మంచిగా దొరికింది మాకు. ఇంతమంది భక్తులు రద్దీ పెరిగినా కూడా బాగానే చేస్తారా? సూపర్ అయింది స్వామి. ఎప్పటికన్నా ఈసారి మాకు దర్శనం చాలా మంచిగా జరిగింది. కొండ మీద శుభ్రత ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇక్కడ
పరిసరాలు ఇవన్నీ కూడా శుభ్రత కూడా కొంచెం మంచిగా ఉంది స్వామి, కొంచెం మెయింటెనెన్స్ బాగుంది. ఎప్పటికన్నా కొంచెం 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 నీట్గానే అవుతుంది, కానీ ఇంత ఇదైతే లేదు. బెటర్ ఉంది ఇప్పటికీ, చాలా సూపర్ ఉంది స్వామి. ఓకే సార్. సో ఇప్పుడు చూసుకుంటే తిరుమలకి సంబంధించి ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నానంటే వార్తలు పడుతున్నాయి. దాని తగ్గట్టుగా ఉంది ఇక్కడ రియాలిటీలో ఉంది మెయింటెనెన్స్ ఉంది. మీకు నమ్మకం ఉంది అలా అవుతుంది అంటే రానున్న రోజుల్లో 100% సామి, అలా అవ్వాలి స్వామి, మాకు కూడా 100% అవుతుంది సామి, 100% ఇస్తాము అవుతుంది. బ్రహ్మాండ డెవలప్మెంట్ అవుతుంది సార్, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మీరు గమనించిన మార్పులు ఏంటి స్వామి శ్రీశైలంలో గతానికి ఇప్పటికి? స్వామి మేము ఫస్ట్ వచ్చినప్పుడు స్వామి ఫుట్పాత్ మీద పడుకుంటాడు స్వామి, అక్కడ బాత్రూమ్ ఉంటుంది స్వామి, ఆ బాత్రూమ్ దగ్గర పడుకుంటారు సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎక్కడన్నా పడుకో స్వామి, ఆడపిల్లలు పడుకున్నా మగ పిల్లలు పడుకున్నా ఎవరికి భయం అనేది లేదు స్వామి, అంతా శుభ్రత ఉంది స్వామి. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు. ఏర్పాట్లు చేశారు స్వామి, అక్కడ షట్టర్లు చేసినారు, మరి టాయిలెట్లు రూమ్లు పెట్టినారు, మరి అక్కడ మెడిసిన్స్ హాస్పిటల్ మెడిసిన్స్ కూడా మైండ్ మెడిసిన్స్ అక్కడ హాస్పిటల్కి అందరికీ హెల్పింగ్ నేచర్ బాగుంది సార్, బాగుంది సార్. బాగా చేశారు హాస్పిటల్స్. మెడిసిన్స్ అయితే చాలా బాగా పెట్టారు స్వామి. ప్రతి చోట మనకి ఏదైనా కానివ్వండి, ఓఆర్ఎస్ కానివ్వండి, ఏదైనా పోయిన సంవత్సరం అంటే ఏమైనా టాబ్లెట్ ఇనికైతే కొంచెం ఇబ్బంది పడుతుండ్రి. ఈ సంవత్సరం ఏదైనా అడుగు స్వామి మీకు ఇట్లా ఉంది అలా ఉందని చెప్పి వాళ్ళే చెప్పి మనకి పెద్ద చెరువు దగ్గర స్పెషల్గా ఏర్పాటు చేశారు స్వామి. మనకు పాదయాత్ర చేసే వాళ్ళకి ఆయిల్ మసాజ్ కానివ్వండి, ఇంకోటి వచ్చేసి స్ప్రింగ్ ఉంటుంది కదా కాళ్ళ కింద పెట్టి, అది కూడా చాలా బాగా చేశారు స్వామి. స్ప్రేలు కానీ మూవ్ కానీ స్ప్రేలు కానీ అన్ని బాగా సహకరించారు. కాలినడకన వచ్చే వాళ్ళు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు స్వామి. సూపర్ ఉన్నాయి. అక్కడ చాలా దగ్గర మెడికల్ కూడా చాలా దగ్గర పెట్టినారు. ఒక 5-6 దగ్గరలోనే పెట్టినారు. ఎందుకంటే ముసలోళ్ళు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ ఉంటాయని టాబ్లెట్స్ కూడా వాళ్ళు కూడా తొందరనే ఇచ్చారు. బాగా చేశారు స్వామి. శానిటేషన్ క్లీనింగ్ ఎలా ఉంది? అది కూడా సూపర్ ఉంది స్వామి. అయితే ఈసారి బ్రహ్మోత్సవాలు ఇంకా బాగా జరుగుతాయని మేము అనుకుంటున్నాం స్వామి. 2 days నుంచి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు కూడా వింటున్నాము. సూపర్గా ఉన్నాయి. ఇంకా రేపుడితో అయితే ఆయన అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా ఎట్టుంటాయో 3 days లో ఇంకా సూపర్ ఉంటాయని బాగుంటాయి అనుకుంటున్నాం. ఏర్పాట్లు చేసిన అధికారులకి టెంపుల్ వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు భక్తులుగా? భక్తులుగా మా కృతజ్ఞతలను చెప్పుకుంటున్నాం స్వామి. మేము ఇక్కడికి ఒక 8 years నుంచి రావడం జరుగుతుంది. మాకు చాలా బాగా అనిపించింది. ఈసారి సౌకర్యాలు కూడా కొద్దిగా పర్లేదు, మంచిగానే అనిపించింది. అంతా సంతోషం. ఎలా జరిగింది? సూపర్ జరిగింది స్వామి. చాలా పట్టింది మీకు? 3 hours పట్టింది స్వామి. మాకు చాలా బాగా జరిగింది. 3 hours లో క్యూ లైన్ లో కంపార్ట్మెంట్ లో అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయి స్వామి? అంటే ఫుడ్ కానీ అన్ని ఇస్తున్నారు? వాటర్ స్వామి పర్లేదు, బాగానే ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి. మేము అక్కడ 3 hours కూర్చున్నా కూడా కొద్దిగా మాకు చాలా బాగా అనిపించింది స్వామి. హరి ఓం. మాల ధరించిన భక్తులుగా మీకు ఎటువంటి ప్రత్యేకంగా బాగా చూసుకుంటున్నారా పోలీసులు వస్తువులు కానీ? మంచిగానే చూసుకుంటారు స్వామి, ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మామూలు కూడా ఈసారి చాలా ఎక్కువగా రద్దీ ఉండడం వల్ల వాళ్ళు కూడా టైం కేటాయించుకోవాల్సి ఉంటది కాబట్టి వాళ్ళు కూడా టైం సరి చూసుకుంటారు. ఓం నమః. శ్రీశైలం ఇంత ముందుకి ఇప్పుడు మార్పులు వచ్చా? చాలా మార్పులు వచ్చాయి స్వామి, చాలా మార్పులు వచ్చాయి. బాగుందంటారు ఇప్పుడు? బాగుంది, ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇంత బాగా ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వాములు. హరి ఓం. శ్రీశైల బ్రహ్మరాంబిక సమేత శ్రీమల్లికార్జున ఓం నమః శివాయ. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా స్వామి. ఎందుకంటే ఇంత ముందు గతంలో బాగా తోసుకుంటూ నెట్టుకుంటూ ఉంటుండే, ఇలాంటి చిన్న సాములకు ఇబ్బంది అవుతుండే. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. కుల్ల మనకు ప్లేస్ మంచిగా ఇచ్చారు, ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి, సదుపాయాలు కూడా బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు. శివస్వామి నడవడానికి కూడా, ఎందుకంటే పాదయాత్ర సాములు ఉంటారు కదా, ఆ సాములు కాళ్ళు నడవడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకి కింద మ్యాట్లు వేసి పైన ఎండ కొట్టకుండా ఇది చాలా మెయింటెనెన్స్ బాగుంది. ప్రత్యేక ఏర్పాట్లు బాగుంది చాలా. గతంలో ఉంది స్వామి ఏర్పాట్లు, ఇప్పుడైనా అంటారా? గతంలో ఇంత మంచిగా లేకుండా సార్, ఇంత మంచిగా లేకుండే. అప్పటికిప్పుడు చాలా 90% మార్పు వచ్చింది. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ చూస్తుంటే, ఈ అన్ని ఏర్పాట్లు చూస్తుంటే సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంకు డీకోయింట్ అట్లా ఉన్నది. సేమ్ అయితే గతంలో ఇదే ఇట్లా మూవ్ చేసుకుంటూ పోతే సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడ సేమ్ అయితే అంత. ఏ విషయం? శుభ్రత మంచిగా పాటిస్తుండ్రు. విశాలంగా ప్రశాంతంగా వచ్చే స్వామికి కూడా చిన్న స్వామి వచ్చే కానీ ఇబ్బంది కాకుండా బాగా చేసే ఏర్పాట్లు. అందుకే దాన్ని బట్టి ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇలాగే వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇది వాళ్ళు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది మాకు. ఇది చాలా ఇట్లా ఇంకా భవిష్యత్తులో ఇట్లా చేసుకోతే ఇంకా చాలా ఇప్పుడున్న మన రమేష్ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి అందరికీ మా శివస్వామి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు శ్రీశైలం అంటేనే శివాలయం ప్రత్యేకత. అంటే ఈ శ్రీశైలం సంబంధించి ఎంతో మంది భక్తులు అనూహ్యంగా పెరిగారు. ఇప్పుడు కూడా ఇంత మందికి తగ్గట్టుగానే ఉన్న ఏర్పాట్లు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే ప్రిపేర్డ్ గా చేశారు? ప్రస్తుతానికి అయితే అన్ని కంఫర్టబుల్ బాగున్నాయి. జనాలకు తగ్గట్లే, భక్తులకు తగ్గట్లే విశాలంగా చేసడం కానీ, రూమ్స్ కానీ అంజర కింద అన్ని మనకి అన్ని రకాలుగా బాగా చేసారు, ఏర్పాట్లు బాగా చేసారు. కాకపోతే దర్శనం తొందరగా ఇస్తే బాగుంది, అది ఒక్కటే మేము. ఇప్పుడు బయట ఏం చెబుతున్నారంటే బాగా ఇబ్బందులు పెడుతున్నారు, లోపల ఇబ్బందిగా అవుతుంది, ఎవరు రావద్దంటే ప్రచారం చేస్తున్నారు బయట కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. వాటి గురించి ఒక భక్తుడిగా ఇక్కడ దర్శనం చేసుకునే వ్యక్తి మీరేం చెప్పాలనుకుంటారు? ఇప్పటికైతే మాకైతే మంచిగా అనిపించింది లోపల వరకు. 2 విషయాలు. ఒకటి, మేము ఎందుకంటే 41 రోజు దీక్ష ఉంటాం కదా, అక్కడ కూడా కొంచెం ఇక వాళ్ళకి
వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు, జనాలు ఎక్కువ తోస్తూ కానీ మరి ఎక్కువ గుంజకుండా ఇంతకుముందు మేము పోయిన సంవత్సరం వస్తే ముక్కనిచ్చి మంచిగా చేసాను. ఈసారి కొంచెం దుబ్బుడు నూకులాట అది తప్ప మిగతా అన్ని బాగుంది, ప్రశాంతంగా బాగుంది. ఇంత బాగా చేసినటువంటి అధికారులు మీరు ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళకంతా ఈ ఎండోమెంట్ వాళ్ళకు, దేవాదాయ శాఖ వాళ్ళకు, వాళ్ళ మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా శివసం తరపు నుంచి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ సమయంలో? బ్రహ్మాండంగా ఉంది స్వామి, బ్రహ్మాండంగా ఉంది. వసతి బాగుంది, అన్ని రకాల అన్నదానం బాగుంది, దావెంట బాగుంది, అన్ని రకాల బాగుంది. భోజనం చేశారా? ఇంకా నిన్న ఇప్పుడు ఇంకా దర్శనం అయిపోయింది, చేస్తాం ఇప్పుడు. అయితే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా స్వాములకు ఇబ్బంది కలిగే పరిస్థితి, అధికారులు సరిగ్గా పట్టించే పోలీసులు చెప్తున్నారు అంతే కానీ అంతా ఏం లేదు. నా ఇప్పుడు 6 గంటలకు వచ్చినా 4 గంటల దర్శనం అయిపోయింది, ఏది ఇదేం లేదు. ఎంత బట్టి మీకు దర్శనం అవడానికి 4 గంటల సేపు పట్టింది. 4 గంటల సేపు కంపార్ట్మెంట్ లో క్యూలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఏం ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు ఇచ్చినారు, ఫుడ్ అది పెట్టినారు, ఉప్మా పెట్టినారు, అని ఇచ్చినారు. అంత బాగానే ఉన్నాయండి క్వాలిటీ? అన్ని బాగున్నాయి. ఓకే. ప్రత్యేకంగా స్వాములకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఏమి ఇబ్బందులు ఉంటారు? ఏం ఇబ్బంది ఏం లేదు సార్, అంతా బాగా వచ్చింది. స్పెషల్ ఏర్పాట్లు చేశారు కదా ఇప్పుడు శివరాత్రికి, అంటే డెకరేషన్ ఇవన్నీ చేశారు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, బాగా చేశారు. అంతా మల్లికార్జున కృపతో అంతా బాగానే చేశారు. ఏ ఇబ్బందులు అయితే లేవు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ నుంచి వచ్చాం. ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏర్పాట్లు ఇక్కడ శ్రీశైలం శివరాత్రి టైంలో? మంచిగా ఉంది, ఈసారి మంచిగా ఉంది దర్శనం. ఓన్లీ శివస్వాములకు ఇస్తున్నారు, మంచిగా ఉంది. శివస్వాములు ప్రత్యేకంగా ఉన్నాయి ఏర్పాట్లు? ప్రత్యేకంగా ఉంది స్వామి. శివస్వాములు ఇబ్బంది జరుగుతుంది, తొక్కిసలాట నెట్టుకుంటున్నారు అంటున్నారు. ఇంతకు ముందు ఇబ్బంది ఉండే కానీ ఇప్పుడు ఇబ్బంది లేవు, మంచిగా దర్శనం అయింది సార్. మంచిగా దర్శనం. ముందుకి ఇప్పుడు శ్రీశైలం కొండ మీద ఇక్కడ మార్పులు వచ్చేసాం. ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి స్వామి, ఇంతకు ముందు ఏం లేకుండే. నేను 30 ఏళ్ళ నుంచి చేస్తాను, 28 ఏళ్ళ నుంచి మాలేస్తున్నాను స్వామి. అసలు చాలా బాగున్నాయి సార్. అయితే ఇప్పుడు శివరాత్రి కాబట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు, డెకరేషన్లు, టెంట్లు ఏర్పాట్లు చేశారు కదా, ఇవన్నీ బాగున్నాయి స్వామి? మంచిగానే ఉన్నాయి స్వామి, మంచిగా. శివసాములు ఇప్పుడు 27 సంవత్సరం అవుతుంది మేము వస్తే. గతం కన్నా ఇప్పుడు చాలా మెరుగైన సేవలు ఉన్నాయి. బాగా అన్నదానం గాని, ప్రసాదం గాని, ఈ రోజు కూడా బాగా దేవుని దర్శనం, స్వస్య దర్శనం బాగా జరిగినది. ఎంత పట్టి స్వామి మీకు దర్శనం అవడానికి? 1 గంటన్నర పట్టింది స్వామి. 1 గంట అక్కడ కూర్చున్నాము, అర్ధ గంటలో అంతా అయిపోయింది స్వస్య దర్శనం. అంటే క్యూ లైన్ లో నుంచి వాళ్ళకి, కంపార్ట్మెంట్ లో భక్తులకి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అంటే స్వామాలు వేసుకుని మీకు కూడా బాగా పెట్టారు స్వామి. అక్కడ కూడా బిచ్చ పెట్టారు. భిక్ష అక్కడ కూడా పెట్టారా? పెట్టారు స్వామి, బిచ్చ పెట్టారు. వాటర్ సప్లై బాగుంది, లక్షణంగా చూసినారు స్వామి. ఇలాగే స్వామాలు వేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా భిక్ష పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆ భిక్ష ఎలా ఉంది? ఆ భిక్ష చాలా సంప్రదాయంగా పద్ధతిలో స్వాముల వారికి బాగా చేశారు, చాలా బాగుంది స్వామి. స్వాములకు మంచిగా పెట్టారు స్వామి. ఓకే, థ్యాంక్ యూ స్వామి. ఇంత బాగుంటుంది మీరు ఊహించారు స్వామి? ఇంత బాగుంటుంది ఇక్కడ? లేదు స్వామి, మేము గత 2 ఏళ్ళ 3 నుంచి వస్తున్నాము, కానీ అక్కడికన్నా ఇప్పుడు ఎక్కువ బాగుంది. పెడుతున్నారు బాగానే, కానీ ఈసారి భాగంగా ఎక్కువ చేశారు. ఎక్కువ టైం పెట్టకుండా 1.5 గంటలోనే ముగించారు మాకు. ఇంతమంది వస్తున్నారు కదా స్వామి, ఇంత మందికి తగ్గట్టు ఈసారి అనుకోకుండా క్రౌడ్ కూడా పెరిగారు. భక్తులు 10 మంది అనుకుంటే 20 మంది వచ్చారు ఈసారి. సో ఇంత ఎక్కువైనప్పటికీ ఎలా ఉన్నాయి? బాగానే చేశారా? శ్రీశైలం దేవస్థానంలో బాగా చేశారు స్వామి. వాళ్ళు కూడా మాకు స్వాముల తరపున కృతజ్ఞతలు చేస్తున్నాము. పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? వీళ్ళ మీ స్వాములందరి తరపున ఎలా ఉన్నారు వాళ్ళు? పోలీసులు అంటున్నారు కానీ పోలీసులు బాగా సహకరించారు మాకు. ఈసారి ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. మా పోండిమా మా నిదానం చెప్తున్నారు, ఏమి ఇబ్బంది పెట్టలేదు. మొత్తానికి ఈసారి మొత్తం శ్రీశైలం సంబంధించి ఏర్పాట్లు మాత్రం చాలా సంతృప్తిగా ఉన్నాయి. చాలా 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 బాగా సంబంధంగా బ్రహ్మంగా సూపర్ గా చేశారు స్వామి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా బాగా చేశారు. ఇంకా జరిగే రోజులు కూడా బాగా చేయాలని మేము మనసారా కోరుతున్నాం శివసామలం. ఓం నమ శివాయ. చెప్పండి సార్. ఎవరికి కష్టం లేనా అందరితో పాటు సమానంగా బాగుంటే చాలా అంతే. మాకు మీ స్వాములు కూడా బాగానే ఉందా? మా సాములు కూడా బాగుంది. మొత్తం దర్శనం, లింగ దర్శనం కానీ ఇవన్నీ కూడా లింగ దర్శనం బాగా తొందరగా అయిపోయింది. బాగా ఇబ్బందులు పెడుతున్నారు, తొక్కిసలాట్లు అవుతున్నాయి స్వాములకి, రాసాబాసాగా ఉంది అంటున్నారు. మాకైతే ఏం జరగలేదు స్వామి, బాగా ఫ్రీగానే అయిపోయింది దర్శనం. సో గుడుల పట్ల ఇంత బాధ్యత తీసుకున్న అధికారులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. మా సాముల తరపున ధన్యవాదాలు చెప్తాం అంతే. బాగా మా తరపున అయితే మాకైతే ఒక 1/2 గంటకు దర్శనం అయిపోయింది. అర్ధ గంటలో కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాము. త్వరగా అయిద్దని మీరు ఊహించారా? అసలు ఊహించుకోలేము. ఎందుకంటే నిన్న మొన్న కొద్దిగా ఏదో గలాట్ అయింది, కొట్టినారు పోలీసులని చెప్పినారు చాలా మంది, కానీ మేము ఎట్లా అని చాలా ఆలోచించాం దాంతో కంపార్ట్మెంట్ అయితే మనకు. కానీ 1/2 గంటగా అయిపోతారు మాకైతే, కానీ అసలు ఊహించుకోలేము. అంటే ఇప్పుడు శివరాత్రి అంటేనే భక్తులు చాలా మంది వస్తుంటారు. ఈ టైంలో ఇంత ఎక్కువ మంది వచ్చినా కూడా ఇంత త్వరగా ఆగిపోద్దని మీరు అసలు ఎట్లా గెస్ట్ చేయాలి? ఊహించాలి. తొందరగా అయిపోయింది. తొందరగా అయింది స్వామి. తొందరగా అయింది స్వామి. మాకు ఓం నమ శివాయ ఆయన దయ వల్ల మాకు బాగా తొందరగా అయింది దర్శనం. మాకేం ఇబ్బంది ఏం లేదు, ఇటువంటి ఇబ్బంది స్వామి. బయట స్వాములు ఇబ్బంది పెడుతున్నారు అని జరుగుతుంది బయట అన్నారు స్వామి, మాకు కూడా అలా అనిపించింది. ఏం చేస్తారు ఏమో అని అంటున్నామా. కాకపోతే ఓం నమ శివాయ దయ వల్ల చూసాక అదేం లేవా? అవును స్వామి, ఏం లేవు. నిజంగా చూస్తే అంత ఇబ్బందులు లేవు. ఇబ్బందులు ఏం లేవు స్వామి. బాగా ఫ్రీగా దర్శనం చేసినారు. పోలీసులు కూడా బాగా సహకరించినారు, ఇబ్బంది లేకుండా. పోండి
మామూలుగా పోండి 23 నెత్తిపైన పెట్టుకొని భుజం మీద పెట్టుకొని పోనీ అంత దర్శనం చేయించారు. మాకు అదే సంతోషం. సౌకర్యాలు బాగున్నాయి స్వామి. రూమ్ లో కూడా బాగున్నాయి. మీరు చెప్పండి సార్ ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు గురించి మాకు తెలియదు స్వామి, ఇప్పుడైతే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. చేసిన ఈవో స్వామికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాం స్వామి. బయట ఏంటంటే స్వాములు ప్రత్యేకంగా స్వామిమాలు వేసుకొచ్చిన వాళ్ళకి శివరాత్రి టైంలో ఏర్పాటు సరిగ్గా చేయలేదు, గందరగోళంగా ఉంది పరిస్థితి, ఎవరు రావద్దు. లేవు స్వామి, ఇప్పుడైతే అన్ని సౌకర్యాలు బాగున్నాయి స్వామి. ఇంత ముందు గురించి మనం తెలియని దాని గురించి మాట్లాడకూడదు, తెలిసింది చెప్తున్నాము. మాకు జరిగిన అనుభవంగా బ్రహ్మాండంగా ఉన్నాయి స్వామి. అన్ని బట్టి మీకు దర్శనానికి గంటలో పట్టింది స్వామి. గంట అంత ఫాస్ట్ గా అయితే ఊహించారా? ఊహించలేదు స్వామి. చాలా మేము భయపడ్డాము, అనుకునే జరిగే విషయాలు, చెప్పిన విషయాలు ఇంకోటి దాన్ని బట్టి. కానీ ఇంత తొందరగా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు. కొంతమంది బయట భయపడుతున్నారు, అపోహలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మీరు ఏం చెప్తారు అపోహలు ఉన్న వాళ్ళకి? అటువంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు స్వామి. లక్షణంగా తొందరగా 1-2 గంటలలోపు దర్శనం అయిపోతుంది. శివుని దయ వల్ల లక్షణంగా అందరికీ బాగా జరుగుతుంది స్వామి. అంటే శివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లు ఎలా చేశారు? డెకరేషన్, లైటింగ్ ఇవన్నీ అన్ని సౌకర్యాలు బాగానే స్వామి. డెకరేషన్ కానీ, లైటింగ్ కానీ అని కొత్తగా బాగానే చేస్తాం స్వామి. ముందుకంటే ఇప్పుడు మార్పులు వచ్చాయి ఇక్కడ, చాలా మార్పులు జరిగినాయి. మండపాలు కానీ, ఇంకా డెకరేషన్లు కానీ, ఈ పర్దాలు కానీ అన్ని చాలా బాగా జరిగినాయి స్వామి. అవును సార్, బాగా జరిగినాయి స్వామి. అవును, బాగుంది స్వామి. పార్కింగ్ కానీ సౌకర్యాలన్నీ మెరుగు బాగానే ఉందా స్వామి? పార్కింగ్ కూడా బాగుంది స్వామి. అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి స్వామి. బాగుంది, ఏ ఇబ్బంది లేదు స్వామి. ఏర్పాట్లు ఈ సంవత్సరం చాలా బాగున్నాయి స్వామి. నవరాత్రులు చాలా బాగానే జరుగుతున్నాయి. శ్యామలు కానీ, టెంట్లు కానీ, చాలా వచ్చిన భక్తులకి చాలా సౌకర్యాలు బాగున్నాయి స్వామి. దర్శనాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు మార్పులు ఉన్నాయా? చాలా 90% మార్పు ఉంది స్వామి. చాలా పట్టిన దర్శనానికి 1.5 గంట పట్టింది స్వామి. త్వరగా అయిపోయినట్ట లేట్గా అయిందా? స్వామి తొందరగా అయింది స్వామి, తొందరగా అయింది స్వామి. ఎంత మంది ఉన్నారు కదా, ఇంత త్వరగా అయితే మీరు అనుకున్నారా? ఇంత మందిని చూసి లేట్ అయితే అనుకున్నారా? స్వామి టెంపుల్ వాళ్ళు చాలా బాగా కోఆపరేటివ్ బాగా చేస్తున్నారు స్వామి. చాలా బాగుంది. పోలీసులు క్యూ లైన్ దగ్గర ఎలా ఉంది? పోలీసులు పనితీరు ఎలా ఉంది? ప్రవర్తన భద్రతా సిబ్బంది చాలా బాగుంది స్వామి. దురుసుగా ప్రవర్తిస్తున్నారు? ఏమేం లేదు స్వామి. వాళ్ళు ఎందుకంటారు స్వామి, మన క్యూలో మనం ఉంటే వాళ్ళు ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తారు? వాళ్ళు వాస్తవానికి పోలీసులు పనితీరు మీరు ఇప్పుడు చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు స్వామి, పర్వాలేదు స్వామి, బాగానే స్పందిస్తున్నాం. మిగతా ఏర్పాట్లన్నీ బాగానే, ఏమి ఇబ్బంది? బాగున్నాయి స్వామి. మీకు కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి అన్ని టైంకి ఇస్తున్నారా? స్వామి టిఫిన్, వాటర్, బిస్కెట్ సదుపాయం బాగుంది స్వామి. వస్తాయి వాటర్ది అంతా బాగుంది స్వామి. ఓకే సార్, శ్రీశైలం ఏర్పాట్లు బాగా చేశారు. బాగా చేశారు స్వామి. మీరు ఏం చెప్పాలనుకున్నారు భక్తుడిగా వాళ్ళకి? స్వామి ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం స్వామి. ఈ దేవస్థానానికి మెయింటెనెన్స్ మాత్రం నంబర్ 1. ఎలా ఉంది? మంచిగా ఉంది స్వామి. ఈరోజు చాలా బాగుంది. దర్శనం కానీ, అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ, పోలీస్ వారి రెస్పాన్సిబిలిటీ కానీ అంతా బాగుంది ఈరోజు అయితే. బట్టి మీకు దర్శనం అవడానికి మాకు ఒక 1 అవర్ టైం పట్టింది. 1 అవర్ 1.5 అవర్ అంతే. ఫైనల్ ఫాస్ట్గా అయిపోయిందా, లేట్గా అయింది? ఫాస్ట్గా అయిపోయింది. మంచిగా లోపల కూడా మంచిగా నీట్గా ఉంది. అంతా బాగుంది. ఎంత మంది వచ్చారు కదా, అంత ఫాస్ట్గా అయిపోయింది ఎక్స్పెక్ట్ చేశారు మీరు? ఏం లేదు, చేయలేదు. నిన్నమన్నా వచ్చిన న్యూస్ పరంగా మేము ఈరోజు చాలా భయపడుకున్నాము. ఈరోజు అయితే మెయింటెనెన్స్ కానీ అన్ని విధాలుగా దేవాదాయ శాఖ అన్ని విధాలుగా సౌకర్యాలు బాగా పెట్టింది. మంచిగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.